గది బావు కథ. ఇయ్యాల తను వచ్చి నాకు ఐ లవ్ చెప్తా అన్నది. ఇంకా అర్ధగంట ఉన్నది అంతే. అరే నాకు తెలియక అడుగుతా, ఆ పిల్ల మా అమ్మ వెళ్తుంది అనే లోపల ఐ లవ్ యూ తూ అని అనొచ్చు కదరా? రేపు చెప్తా, ఎల్లుండి చెప్తా, అవతలుండి చెప్తా. రే నీకు అర్థమైతలేదురా, ఆ పిల్ల నేను అవలాగని చెప్తుంది. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు ఏమంటాను? గుల్లే ఇయ్యాలని నీకు ఆ పిల్ల ఐ లవ్ చెప్తా అంటాను, అంతేనా? చలో పా, నేను సుతొస్తా పా. హలో అన్నా, తెస్తున్నా వస్తున్నా, తెస్తున్నా. మా మామరా కూలింగ్ అడుగుతూ దా, నీకు అబద్ధం చూపిస్తా. సరే నడు. కొంచెం దుకాణంలో కూర్చో, సర్పంచ్ సార్ ఇంటికి పోయి వస్తాం. జల్దిరా. నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. గత 2 రోజులుగా కోస్తా జిల్లాలో కుండపోతగా కురుస్తున్న వర్షాలు. దేశంలో రేపటి నుండి 70 పైసలు తగ్గనున్న పెట్రోల్ ఇంకా డీజిల్ ధరలు. భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్లో సెంచరీ సాధించిన సచిన్ టెండూల్కర్. ఏం అట్లా చూస్తున్నారు? వస్తేప్పుడు తిండికేమైనా దేవాలనా? సరే గాని ఊకెండలు బయటికి పోకుర్రి, ఇంట్లోనే ఆడుకోర్రి, సరేనా? ఏందిరా అగడబడ్డట్టు తాగుతుండ్రు? ఏడీ వయ్యే పనుంది. మాకు జాబ్ వచ్చింది. అది చెప్పకురావాలే. 10 నెలలైతే విమానంలో మేము విషయమని పోతాం. చెప్పకురా. హెచ్చరించారు. ఇప్పుడే అందిన వార్త. భారత్ నుండి శ్రీలంక బయలుదేరిన విమానం కుప్పకూలి 120 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. ఇంజన్లో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల మంటలు చెలరేగి ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక అంచనా. అగ్నికి పూర్తిగా అవుతైన విమానం చెల్లాచెదురుగా పడి ఉన్న శరీర భాగాలు. మృతుల్లో చిన్న పిల్లలు కూడా ఉండటం చాలా బాధాకరమైన విషయం. అగ్గగ్గగ్గో, కూలిపాయ్ ప్రాణాలు పోబట్టే గాలి మోటార్ గాలిలో కలిసిపాయే. సమాచారం. 2 దేశాల ప్రధానులు జరిగిన సంఘటన పట్ల తమ దిగ్భ్రాంతిని ఇంతమంది ఉన్నారేంద్రా? ఫంక్షన్ గిట్ల అయితే ఏంది? ఏమోరా, అభితో నాకైతే ఏం చెప్పలే. ఆ పిల్ల నీకు లవ్ యూ టు సుతా చెప్పలే కదా? అరే ఎంతసేపు రా, సర్పంచ్ సార్ గరం అవుతుంది లోపల. శంకరం లోపల ఏమైతుంది? లొల్లి అవుతుంది, నువ్వు వచ్చి పీక్తావా? అన్ని ఇంకే కావాలి. ఇజ్జతంతా తీసుకుంటున్నా, పనడు పోదాంపా. నీ భూమంతా తొక్కి తొక్కి పాడు చేసి. అరే చింటూ ఇట్రారా. అరే లోపల ఏమైతుందిరా? 1 రూపాయి ఇస్తే చెప్తా. అమ్మ ఇట్లా తయారైందిరా మీరు. ఉన్నదారా? ఇగో అభితకకు పెళ్లి చూపులంట, అభితకకు పెళ్ళంట. నీ భూమంతా తొక్కి తొక్కి పాడు చేసి. హలో, ఏందే చదువుతున్నావా? అవునమ్మా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సరిగా నువ్వు ఫస్ట్ హైదరాబాద్ బయలుదేరు. టికెట్ వాట్సాప్ చేశాను. ఎందుకు? కథ కావాలి అన్నావు. కథ కావాలి అంటే రావాలి. ఏంటో చెప్పు. సర్ప్రైజ్ లో చెప్పరు. నువ్వైతే ముందు బయలుదేరు. ఇగో నువ్వు వచ్చేలోపు బుక్ మొత్తం చదివే, ఓకేనా? హలో అమ్మా. అరే దేవునికి అట్లెందుకు మొక్కినవురా? మా విమానంలో పోదాం. నేను రాను. నాన్న యొక్క మనం కూడా చచ్చిపోతాం రా. నేను రాను. అరే గోపాల్ సార్ చెప్పలేదు కదా విమానం కూలిపోతుందని. టీవీలో అబద్ధం చెప్పిర్రేమో.
గోపాల్ సార్ గోపాల్ సార్ గోపాల్ సార్ గోపాల్ సార్ ఏమైందిరా ఎందుకు కొడుతుర్రు? నువ్వు చెప్పలేదు మాకు. ఏం చెప్పలేదురా? విమానం కూలిపోతుందని టీవీలో చూపిస్తున్నారు. మస్తు మంది చచ్చిపోయారు. ఇచ్చుకుపోయింది విమానం మొత్తం. ఒరియవ మీరు ఇంకా గానే ఉన్నారా? అరే విమానం అన్నాక కూల్తుందిరా. మీరు నడిచేటప్పుడు ఎప్పుడు కింద పడలే ఆ, మరి? అరే మనిషి టైం బాగలేకపోతే లారీ బస్సు కారు విమానం ఏదైనా గంతేరా. ఏదో ఎప్పుడో ఓసారి గట్ల కూలుతుంది అంతే. విన్నవారా? అరే నువ్వు అంత పిరికి పిత్తలోనే ఉన్నావేంద్రా? నువ్వు వస్తేరా లేకపోతే లేదు. ఏడుకుతున్నావు? నాకు జాబ్ వచ్చింది, నేను పోతున్నా. నీకు జాబా? ఏడుకుతున్నాడు ఈ అవ్వ గిట్ల తయారైందిరా నా పారాలకి. అమ్మని అమ్మ పప్పు మాడిపోతూ ఇప్పుడు. అరే ఏం కాదంటారా, పోదాం. రేయ్ పోదామా? పోదాం. చల్లదా ఎక్కురి. చెప్పిరారా మీ అమ్మకి? ఆ, చెప్పినాం. చలో. ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం. ఏం చూస్తున్నావురా? నేను కూడా చూస్తా. ఏమొస్తుంది? బంక్ వస్తుంది. బా అనుకున్నారా? అప్పుడే అనుకున్నా బిస్కెట్ 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 అంటే ఇదంతా బిస్కెట్ కథనే అనుకున్నా. ఈ ప్రపంచంలో లవ్వర్ పెళ్లి సూపులకు కూల్ డ్రింకులు తీసుకుపోయిన ఫస్ట్ లవర్ నువ్వే అనుకుంటా. అరే ఐ లవ్ యూ అంటే వాళ్ళన్నా లవ్ యూ టూ అంటారా? మా అమ్మ పిలుస్తుంది. ఆమెకే ఉందా అమ్మ? ఇంకెవరికి లేదా? చెప్పినా అయినా విన్నావా నా మాట? ఉత్త అవలాగా చేసి టైం పాస్ చేసింది నీతోటి. పో పో, సత్యం మాట్లాడు. ఏమైందిరా? మీ మామ కూలింగ్ లేపైనా మళ్ళా తీసుకురమ్మన్నాడా? అబిత ఏ ఎవరు ముందెప్పుడు చూడలే? మణిగాన్ బావా. ఏడుంటావు? దుబాయ్లా. దుబాయా? నోరుమై ఈగలు జరుగుతాయి ఆయనత. ఏం పేరు? రాజు. దుబాయ్ కా? ఆ? జోకినా. నీ పేరేం పేరు? పూజ. నువ్వు చేస్తావా అని చేయమంటావా? ఏంది పూజ? నేను విజోకిన. ఎందుకు వచ్చినావు? అదేంది కల్వనీకి? కలిసేం చేస్తావుగా? మొత్తం అయిపోయింది కదా. మళ్ళీ ఏం తెలియనట్టు ఎడ్డి పిల్ల లెక్క చూడకు. అయినా ఇక పెళ్లి చూపులు చూసినావు కదా పోరగాడిని. అయితే అయితేనా అంటే మందంతా ఉత్త కథనేనా? తినమ్మా. అయినా మీ పైసలు ఉన్న వాళ్ళకి గివన్ అలవాటే కదా. పోరగాలని చుట్టూ తిప్పించుకుంటూ చివరికి హౌలగాని చేసుడు. అసలు ఒక్కసారి అని చెప్పినావా నాకు నీకు పెళ్లి చూపులని? చెప్పాలా? ఏం చెప్పాలి? వాళ్ళు వచ్చి నాకు తెలుస్తాయి కదా నీకు చెప్పనీకి. 10వ క్లాస్ పాస్ అయినప్పటి నుండి 12 సార్లు అయినాయి నాకు పెళ్లి సూపులు. ఇది 13వసారి. ఇక ఇదే పని. వాళ్ళు వస్తురనుడు, వీళ్ళు వస్తురనుడు. నాకు చీర కట్టి బొమ్మ లెక్క కూర్చోబెట్టుడు. మన జాతకాల కాడొకటి, రంగు కాడొకటి, ఆస్తి కాడొకటి, కట్నం కాడొకటి. వాళ్ళకి ఇష్టం లేదని ఒకటి, వీళ్ళకి ఇష్టం లేదని ఇంకొకటి. చెప్పుకుంటూ పోతే చిత్తం ఉన్నాయి. ఒక్కసారైనా నా ఇష్టమేందో ఎవ్వరు అడగరు. పెళ్లి సూపుల్లో ఒక కుర్చీ వేస్తారు కదా నేను కూర్చోనికి.
ఆ కుర్చీకి నాకు పెద్ద తేడా లేదు. మార్కెట్లో నన్ను పెట్టి బేరం ఆడుతున్నట్టు ఉంటది. మనకి ఇప్పుడు సంబంధం సెట్ అయితే అయినప్పుడు చూసుకుందాం గాని. నువ్వు నా నిజంగానే లవ్ చేస్తున్నావా? అంటే అది నిన్న నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పకుండా పోయినావు. మా రాజుగాడేమో అరేగా పిల్లనితో టైం పాస్ చేస్తున్నదిరా అన్నాడు. ఎవరా హాలో ఒక్కపోడు? నాన్న నిన్నే. నీకేమని పిచ్చా? అవతల పెళ్లి సూపులు కాగానే ఊరుకుంటూ వచ్చా నేను కలవనికి. ఇంకెట్లా చెప్తారా ఐ లవ్ యూ అని? నువ్వు మా నాయన అన్న పిలుస్తుంటే మామ పిలవమన్నా కదా. ఇంకెట్లా చెప్తారు ఐ లవ్ యూ అని? నాకు పాలేజీ బిస్కెట్ అంటే ఎందుకు అంత ఇష్టం అని అడిగినావు కదా. నువ్వంటే ఇష్టం, అదొక ఉంక నేను సోనికి. ఇంకెట్లా చెప్పాలి ఐ లవ్ యూ అని? అబిత ఒక్కసారన్నా ఐ లవ్ యూ చెప్పవా ప్లీజ్? చెప్పానికి పెళ్లి సూపులు ఎవరితోనైనా పెళ్లి నీతోనే అని.